ఏంటయ్యా మీ హెడ్ ఏమన్నా కుస్తీ పోటీలకు వెళ్తున్నాడా? కాదు, టార్చర్ చేయడానికి. ఎవరినో? నిన్నే. అదే కదా. నన్నా? ఇది అన్యాయం, అక్రమం. ఒక నిర్దోషిని పట్టుకుని టార్చర్ చేస్తారా? నువ్వు దోషివో నిర్దోషివో నేను తెలుస్తానురా. పాపినేడిని ఎక్కడ దాచావు? నాకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుందిరా. నేనంతా బయటికి వెళ్ళండి. నా కళ్ళ ముందే అంత పెద్ద కిడ్నాప్ చేసావంటే నీది మామూలు బుర్ర కాదు. ఎక్కడ బాపునీడెక్కడ? మీ ఇంట్లోనే. అది తెలుసు. ఆ తర్వాత అదే తెలియదు. నా గురించి కూడా నీకు తెలియదు. చెప్పు, నిజం చెప్పు. ఎవడ్రా తుమ్మింది? నేనే బాబు. ఇంతకీ నువ్వెవడ్రా? ద గ్రేట్ పిల్లతో తెలుసా బాబు? వాడెవడు? నేనే బాబు. ఇంతకీ ఏంటంటావు? ఇది పోలీస్ స్టేషనేనా బాబు? కాదు, మున్సిపాలిటీ. మున్సిపాలిటీయా? అయితే తమరు ఎద్దా బాబు? నీ అబ్బా, హెడ్ను పట్టుకొని ఎంతంటావురా? నీ అబ్బరే ఓర్ని టార్చర్ లోపల ఉంది కాబట్టి బతికిపోతున్నారా? రేయ్, ఈయన్ని మెడలు బట్టి బయటికి అంటాను రా. వీడి సంగతి తర్వాత చెప్తాను. హలో, యువర్ అటెన్షన్ ప్లీజ్. మీరు పోలీసు వాళ్ళేనా బాబు? కాదురా, గూర్ఖాని. గూర్ఖానా? అయితే రాత్రి మీరు గస్తీ తిరుగుతప్పుడు నా మిస్సెస్ అన్న కనిపించిందా బాబు? కనపడలేదు, కానీ ఇప్పుడు కనపడేలా చేస్తాను రా రాస్కెల్. టాలెంట్ చూపిస్తున్నావా? నీ దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలో నాకు తెలుసు. చెప్పు, వాణ్ణి ఎక్కడ దాసావో చెప్పు. చెప్పు. ఎస్ఐ గారు. Shut up! ఎవడ్రా ఎస్ఐ? ప్రస్తుతానికి నేనే ఎస్ఐని. నోరు మూసుకొని టార్చర్ చేయించుకో. నోరు మూసుకొని చేయించుకోవడానికి ఇదేమన్నా వంటికి మసాజా? చెప్తే వినిపించుకోవే. మీ ఎస్ఐ అప్పారావు గారు. అవునరా, మా ఎస్ఐ అప్పారావు గాడే. అయితే ఏంటంట, వాడికి బుర్ర మీద జుట్టే కాదు, లోపల గుజ్జు కూడా లేదు. వేస్ట్ ఫెలో. చెప్పు, బాపునీడి గారిని ఎక్కడ దాసావో చెప్పు. ఎవరు లాటి పట్టుకుంది? తిరిగి చూడరా, తెలుస్తుంది. ఏరా, 4 రోజులు సెలవు పెట్టి వెళ్ళేసరికి నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతారా? ముందు నిన్ను టార్చర్ చేస్తారా? అప్పారావుతో ఆటలాడకు, అడ్రస్ లేకుండా పోతావు. వీడెవడు? సార్, వీడు బాపినీడి గారిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ సార్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. సరే, నువ్వు వెళ్ళి చొక్కా వేసుకో. వీడి సంగతి నేను చూస్తా. అలాగే సార్, అలాగే. మొన్న తిన్న పోన నిమ్మది వస్తుంది. సరే, ఏం కాదు చెప్పు. 2 బోండా, 4 ప్లేట్ సాంబార్, 4 ప్లేట్ చట్నీ. చాలా ఇది నీకు. ఎవరి బాబుకి? ఏంటి, బోండాలన్నీ చల్లగా ఉన్న బాగా వేయించలేదా? వేయించలేదా? ఆలస్యంగా వస్తే అలాగే చల్లారిపోతాయి. తిను. సర్లే, పోయి సాంబార్. ఇల్లాగిల్లా అనుకో. నా పేరు రాణి. రాణియే పోనీయ కానీ. ఏమిటి అలా చూస్తున్నావు? కళ్ళకేమైనా జబ్బా? తుంటేనే నాకు జబ్బు. అయ్యో, సాంబార్ కాలిపోయింది. నా ప్యాంట్ పాడు చేస్తావా? అదే, ఏం జరిగిందండి బాబు? చూడండి, ప్యాంట్ అంతా ఎలా ఖరాబ్ అయిపోయిందో. ఏమి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయ కదా? ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? కడుక్కుంటే అదే పోతుంది లేదా? రాని కడుగుతాను. మీరు మంచి కామాక్షం గారు. నాకున్నది ఒకటే ప్యాంట్. 2 ప్యాంటు కుట్టిస్తాను. అలాగే. మీ మేనకోడు రాని ఏదంటే బుద్ధి చెప్పండి. మీ మొహం చూసి ఊరుకున్నాను, లేకపోతే చాలా గొడవలు అయిపోయి. దాని సంగతి నీకెందుకు? దాన్ని 4 చివాట్లు పెడతానుగా. సరే కనిపించకన్నా ఇంత చిక్కిపోతున్నావురా రోజు రోజుకు మరిని. ఇంకేం చెప్పండి, ఆడదిక్కు లేదు, నిద్ర లేదు, తిండి లేదు. అయ్యో పాపం, రేపటి నుంచి మా ఇంటికి రా. మస్తుగా తినిపించి వస్తగా తయారు చేస్తాను. వస్తావా? పెడతానంటే ఎందుకు రానండి? ఎంత సిగ్గురా నీకు. ముద్దొస్తున్నావురా. భగవంతుడు అందమంతా నీ మొహానే పోస్తాడేవరా. నాకన్నా రాని ఒక స్పెషల్ మసాలా పోతే. అందరి అందరు రామలింగయ్య గారు పూర్వంగా అయ్యాడే.
కళ్ళ జోడు దరియంత కండువ బ్లాక్ పంచి చోపుడు. ఏంట్రా కన్న తండ్రిని పట్టుకుని మాట్లాడవలసిన మాటనా ఇవి? లేకపోతే నువ్వు చేసే చెడ్డ పనులన్నింటికి అడ్డంగా ఉన్నాను ఇంట్లో బయటికి గంటేస్తావా? రెక్కల వీడియోలో కష్టపడుతున్నాను. ఒక 10,000 ఇవి కారు కొనుక్కుంటాను అద్దెకి తిప్పుతాను అంటే లేదు అన్నావు. నీ ముసిలి షోకులకు మాత్రం డబ్బులు ఉంటాయన్నమాట. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఉన్నా ఇవ్వనరా, కావాలంటే నాలే కష్టపడి సంపాదించుకో. ఏడాది కష్టం నాకు తెలీదా? రాత్రిలో వచ్చిన డబ్బే కాదు ఇది. అందులో పక్కింటో టికెట్. రామలింగ గారు ఏదో గొడవ పడుతున్నారు. ఏముంది, కాస్త నాడువైన బట్టలు వేసుకుని తిరుగుతున్నానని కళ్ళల్లో నొప్పులు పోసుకుంటున్నాడు వెధవా. ఈ కాలం కుర్రాళ్లే అంతేలేండి. వాళ్ళు తినరు, ఇంకోనే తిన్నెవరు. ఏదో కాస్త వయసు అయిందే అనుకోండి, అంత మాత్రానికి శుభ్రంగా బట్టలు వేసుకోకూడదని ఉందా? ఏమి నువ్వు అనేది? అసలు నువ్వేమనుకుంటున్నావు? అసలు నా వయసు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏదో ఆడదిక్కు లేక ఇలా కనబడుతున్నాడు కానీ నా వయసు 40. అన్యాయం అన్యాయం. 10 ఏళ్ల క్రితం 40 ఏళ్ళు అన్నావు, ఇప్పుడు 40 ఏళ్ళు అంటున్నావు. రేయ్, వయస్సు మారినా మాట మార్చే స్వభావం నా దగ్గర లేదురా. రాణి, నువ్వు చెప్పు నా వయసు ఎంత ఉంటుందో? అబ్బాయి ఎంత ఉంటుందండి? అందరిలా ప్యాంటు షర్టు వేస్తే 30-35 అంటారు. విన్నావురా? వింటున్నా. నీకు లాటరీలో డబ్బులు వచ్చిన దగ్గర నుంచి నీ విషయాలు వింటూనే ఉన్నా. కనపడ్డాడుతోనే పెళ్లి చేసుకుంటా అంటున్నావు, ఆస్తంతో రాసిచ్చేస్తా అంటున్నావు. నా స్వార్థితం నా ఇష్టం చూడండి ఖర్చు పెట్టుకుంటాను. నా ఇష్టం వచ్చినంత మందిని పెళ్లి చేసుకుంటాను రా. నువ్వు చేసుకోవచ్చు, ఆ పిల్లలు చేసుకోవచ్చు. నిన్ను అందరూ బాగుందా? రాణి, కావాల్సిందని నువ్వు ఉన్నావు కాబట్టి ఊరుకున్నాను, కానీ లేకపోతే డొక్క చీరి ఎండేసేవాడిని వాడిని. అవును కానీ రాణి, నన్ను ఎవ్వరు చేసుకోరంటావా? ఎందుకు చేసుకోరండి? అసలు మీకు ఏం తక్కువైందని? డబ్బు ఉంది, అద్దం ఉంది, పూచి మనసు ఉంది, ఇంకేం కావాలి? పిచ్చుకున్నా నువ్వే చేసుకోకూడదు. కానీ డబుల్ డబుల్ మసాలా. ఎవరిలో ఏటైంది? మరిడయ్యా, ఈ కుర్రాడు మన చంద్రముఖి వెనకాల పడి గొడవ చేస్తున్నాడు రా. నువ్వు గనక ఊ అని చెప్పు, ఇలా కాలు తీసేస్తాను. ఎరా, ఎంత పొగరు కాకపోతే కుక్కలు పట్టే వాళ్ళ డ్రెస్ తీసుకొచ్చి మా పిల్లనకలు తిరుగుతా. హలో మిస్టర్ మరికయ్య. నా పేరు మరకే కాదు, మరిడయ్యా. ఏదో ఒక కొయ్య. కూల్ డౌన్. కూల్ డ్రింక్స్ నాకు వద్దయ్యా. పంది సారీ, నాకున్న వీక్నెస్ ఆయన సింక్ అయింది. నిజం చెప్పాను, దానికి ఎందుకు అంత టెన్షన్ ఫీల్ అవుతారు? ఇలా చూడండి మావయ్య, మీ అమ్మాయిని. నన్ను మావయ్య అని పిలవద్దన్నా లేదా? మీ అమ్మాయిని నేను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఇలా చూడండి, నాకేం తక్కువని, నేను చూడటానికి సుమారుగా ఉన్న సూపర్ స్టైల్లోనే వచ్చాను కదా. చక్కగా ఆడతాను, పాడతాను. బలరాం, ఏందో శృతి, హలో సాంగ్. చింగుచా చింగుచా, ఎరుపు రంగు చింగుచా, పసుపు రంగు చింగుచా, పచ్చ రంగు చింగుచా, రంగు రంగు చీరలు, రమ్యమైన చీరలు, ఇంద్రధనుసు నూలు తెచ్చి నేసినట్టి చీరలు, భరతనారి గర్వంగా కట్టుకునే చీరలు, ఒంటి తీరు కోరినట్టు ఒదిగిపోవు చీరలు. చింగుచా చింగుచా, ఎరుపు రంగు చింగుచా, పసుపు రంగు చింగుచా, పచ్చ రంగు చింగుచా. నేను కొంచెం కరాటే కూడా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ కొబ్బరికాయని చేత్తో పగలగొడతారు, మీరంతా జోరుగా చప్పట్లు కొట్టండి. దీంట్లో కమిట్ చేయించు. జర్కిస్తానని దిగావు, అది కరెక్ట్ గా ఇవ్వకపోతే ఎలాగా? ఇవాళ ఇంటికి వస్తావు, అప్పుడు ఇస్తాలే జర్కు. నెక్స్ట్ ఐటమ్ గంటపార ఉంచుతారు. ఇవాళ కాదు, రేపు. ఇప్పుడు చెప్పండి నా గురించి. ఏమో వదిన గారు, మీకు నచ్చానా? నా వరకు బాగానే నచ్చావు. జర్క్ వర్కౌట్ అయింది రోయ్. బాబు నువ్వెవరు? అదేమిటండి, మీరు టీవీ చూడరా ఏంటి? నేను వ్యవసాయం చూస్తాను. మొన్న జరిగిన బందులో ఒక కుర్రాన్ని కాపాడి. నీకే ఉద్యోగం చెప్పు. క్యూటీవీలో రిపోర్టర్గా ఉంటున్నాను. సెలక్షన్ గ్రేడ్ 1. గవర్నమెంటా? కాదు, ప్రైవేట్. నాకు గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి. ఈ వయసులో మీకు ఆ ఉద్యోగం ఇవ్వరండి. ఇదేం తమాషా విషయం కాదు. నాకు కాబోయే అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడై ఉండాలి.
కాల్ యూ లేటర్. బాయ్. ఏరా టానిక్ తాగిన టైటానిక్ హీరోలా పోజ్ కొడుతున్నావు? ఏ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడిందిరా? పీటర్ తోట, బిల్ క్లింటన్ తోట? వాళ్ళెవరితోనూ కాదు, వాళ్ళ నాన్నతో మాట్లాడింది. నాన్నతోనా? ఏం మాట్లాడింది? మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం కదా, దాని గురించి. పెళ్ళా? అవును. పెళ్ళైన తర్వాత మేము అమెరికాలో ఉండాలా, ఇండియాలో ఉండాలని అడిగింది. దానికి ఆయన ఏమన్నారు? ఆ విషయం నాతో డిస్కస్ చేయమన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏముంది, నాతో డిస్కస్ చేసి ఏ విషయం ఫోన్ చేసి చెప్తానండి. ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి, అమ్మాయిని నేను కలవాలి. ఎక్స్క్యూజ్ మీ అంటే ఇంగ్లీష్ లో వీకా? కొంచెం తప్పుకో అనమాట. వీడు చాలా ముదిరిపోయాడు రోయ్. టైమురా, టైము. సార్ ఒకడు ల్యాండ్ అమ్ముతానని మమ్మల్ని మోసం చేశాడు సార్. ఒక్కొక్కరి దగ్గర లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు సార్. సార్ మీరు ఏమైనా సరే అని పట్టుకుని మా డబ్బు మాకు ఇప్పించండి. వాడు ఆఫీస్ ఎక్కడ? వాడికి ఆఫీస్ ఎక్కడ సార్? ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాడు. వాడు ఎక్కడుంటాడో తెలియకపోతే ఈ కేసు ఏ స్టేషన్ కిందకి వస్తుందో ఎలా తెలుస్తుందయ్యా? పోనీ ఆ ల్యాండ్ ఎక్కడుందో తెలుసా? చందమామ మీద, మూన్ మీద, చంద్రుడి మీద. చంద్రుడి మీద? అవునండి. మీరు చూసారా? కుదరదండి. ఇక్కడ కొడితే వెళ్ళి మూన్లో పడతారు. ఎవడొచ్చి కబుర్లు చెప్తే డబ్బులు ఇచ్చేస్తారా? వెళ్ళి మూన్ స్టేషన్ లో చెప్పుకోండి, అది నా ఏరియా కాదు. వెళ్ళండి. సార్ మీరు అలా అనకండి సార్, మీరైతేనే ఈ కేసుని బాగా డీలింగ్ చేయగలరని మీ కాడకు వచ్చాం సార్. వాడు ఎవడో ఎక్కడుంటాడో తెలియకుండా ఎలాగే పట్టుకునేది? ఐడియా సార్, అతని నంబర్ నా దగ్గర ఉంది, కావాలంటే టెస్ట్ చేయండి. సరే చెయ్యి. రింగ్ అవుతుంది. నీ పేరు ఆడికి చెప్పకూడదు. ఆ మాత్రం బ్రెయిన్ మాకు ఉంది. హలో సార్, నేను బాచీని మాట్లాడుతున్నాను సార్. ఎవరో గోచియా? యువర్ మిస్టేక్ సార్, బాచీని. నాకు మూన్ మీద ల్యాండ్ కావాలి, ఓసారి మిమ్మల్ని కలుద్దామని. సారీ బ్రదర్, యు ఆర్ టూ లేట్. ఫ్లాట్స్ అన్ని బుక్ అయిపోయినాయి. పేరు మార్చాడు గారు గొంతు మార్చలేకపోయాడు. మీ గొంతు గుర్తు పట్టేసినట్టున్నాడు, మీరు మాట్లాడండి. తీసుకురా. హలో నమస్తే సాబ్, ఆదా బరిసే. పూరా బరిసే. మాకి మూన్ మీద ల్యాండ్ కొనుక్కోవాలని మేము అనుకుంటున్నాము సాబ్. నాకు 2 ఉన్నాయి బీబీ సాబ్. ఒక బీబీకి ఇక్కడికి కొన్నాను సాబ్, ఇంకో బీబీకి మూన్ మీద కొంటాను సాబ్. ఓహో, మీరు మా దగ్గరికి వస్తే బానే ఉంటది సాబ్, లేకపోతే మేము మీ దగ్గరికి వస్తాము సాబ్. సారీ భాయ్ సాబ్, మాది వర్క్ బిజీగా ఉంది, బాద్ మే మిలేంగే. ఫోన్ పెట్టేసాయి. ఈడు గొంతు మార్చాడు గానీ ఫోన్ మార్చరా. ఎంత మందికి అమ్మానురా నేను ఫ్లాట్లు. ఇన్నిసార్లు ఒకే ఫోన్ తో మాట్లాడితే గుర్తుపట్టేస్తున్నాడు. సార్ ఈసారి మీ ఫోన్ లో మాట్లాడండి. నంబర్ చెప్పు. ఇది ల్యాండ్ లైన్, అంటే నేను గుర్తుపట్టలేనని వాడు ఉద్దేశం. హలో. ఏంటయ్యా అంతలా అరుస్తున్నావు? నేనేమన్నా మీ పక్క నుంచి మాట్లాడుతున్నానా? నేను చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాను. పైగా నేను చాలా బిజీగా ఉన్నాను. తొందరగా చెప్పండి ఏంటో. తొందర ఉంది, నాకు మూన్ లో ల్యాండ్ కావాలి. సారీ అండి, మేము ఇక్కడ మూన్ మీద సెకండ్ వెంచర్ లేఅవుట్ వేసుకుంటున్నాము. బాగా బిజీగా ఉన్నాము. తొందరగా ఫినిష్ చేయని మ్యాటర్. మాకు ఇక్కడ ఇన్కమింగ్ నిమిషానికి 1,00,000 పడుతుంది. ₹1,00,000? ఎందుకయ్యా? ఎందుకేందయ్యా స్వామి, ఇదేమైనా ఎస్టీడీనా ఐఎస్డీనా? IPSD అంటే ఇంటర్ ప్లానెట్ సబ్స్క్రైబర్స్ డైలింగ్. అంటే సెల్ ఫోన్ టవర్లు మూన్ లో కూడా ఉన్నాయా? మాకిక్కడ టవర్లు ఎందుకయ్యా స్వామి, చుట్టూ శాటిలైట్లు అయితే. అబ్బా తలకు శాటిలైట్ కొట్టుకుందిలే. ఫోన్ పెట్టారా ఢోకలే. ఎంతమంది బలిసిరోళ్ళు నా బుట్టలో పడలేదు. ఇంకా మీకు డబ్బులు రావు, ఆశలు వదులుకోండి. అంత బలిపేంటే మీకు? డబ్బులుంటే ఏమైనా కొనేయచ్చా? మీలాంటి డబ్బు బలుపున్న వాళ్ళని ఇలాంటి మోసగాలు మోసం చేస్తూనే ఉంటారు. వెళ్ళండి. అది వెళ్ళండి. డబ్బులు లెక్క జనం ఏడుస్తుంటే వీళ్ళు ఎక్కువ కొట్టుకుంటున్నారు.
ఆకులు వచ్చినాయా తమలపాకులా ఇస్తరాకులా ఎటకరమా కరగజ్జం పగిలిపోతారు కూరలాంటి గడి కదా అవుతున్నాయనా మటన్ లో చికెన్ వేయండి చికెన్ లో మటన్ వేయండి రెండిట్లో మాత్రం కారం మర్చిపోతురు మనం వచ్చిన తేడా జరిగిందనుకో బ్యాడ్ టైం వచ్చేస్తుంది నువ్వు లాంచే అటగనా బుల్లబాయ్ ఇవన్నీ మన తోటలో పండినవి సుబ్రహ్మణ్యం అమ్మగారికి ఒక కూల్ డ్రింక్ ఇవ్వు మన అమ్మాయికి కాబోయే అత్తగారా ఎందుకు వచ్చారండి ఆయన అబ్బాయి హైదరాబాద్ వెళ్ళారు నేను ఒక్కదాన్నే వచ్చాను అమ్మగారు నాకు తెలియగడుతానండి మనకున్నది ఒకే ఒక అమ్మాయి గారండి 2 సంబంధాలు మాట్లాడండి నోర్మయ్ నేను మాట్లాడింది వేరే సంబంధమే అయ్య బాబాయ్ కోపం ముంచేశారండి బాబు మీరేమో ఇక్కడ సంబంధం మాడతారు అయ్యగారు వేరే సంబంధం మాడుతున్నారు ఈ విషయం అర్జెంట్ గా బుల్లబాయ్ గారు చెప్పేసి రావాలండి లేదంటే మనకి బ్యాడ్ నేమ్ వచ్చేద్దే బుల్లబాయ్ గారు బుల్లబాయ్ గారు బుల్లబాయ్ గారు బుల్లబాయ్ గారు కొంప మునిగిందండి బాబు మనకున్నది ఒకే అమ్మాయి 2 సంబంధాలు రాసొస్తారండి ఏంట్రా ఏం లేదండి మన అమ్మాయి గారికి మీరు ఇక్కడ సంబంధం మాడుతున్నారండి ఈ విషయం తెలియక మన అమ్మగారు ఇంకో అమ్మగారికి మాటిచ్చేస్తున్నారండి అదేం లేదులేరా ఏం లేదంటారండి అంటే నేను అబద్ధం చెప్తున్నానండి అయితే అమ్మగారిని తీసుకొచ్చి ఈ అయ్యగారు చూపించమంటారా బయటికి ఏమైంది బావగారు ఏం లేదు బావగారు పాయసంలో పట్టిక బెల్లం కలిపానంటున్నాడు మంచిదే కదా మంచిదేనా మంచిదేనంటరా వేరే ఆడండి ఒక అమ్మాయికి ఇద్దరితో పెళ్లి చూపురాట ఇదేంట్రా బాబు అంటే పాయసంలో పట్టిక బెల్లం వేసావా ఏంటి సుబ్రహ్మణ్యం చెంప మీద చేయి పెట్టుకుని వస్తున్నావు నెత్తి మీద పెట్టుకుంటే నూనె అంటుకుంటుందని మీ ఊళ్ళో జోకులు వేసేవాళ్ళు కూడా ఉన్నారా సుబ్రహ్మణ్యం అని మాకు కావాల్సిన మనిషి మా ఇంట్లో పనులన్నీ తనే చూస్తూ ఉంటాడు గ్లాడ్ టు మీట్ యు అయ్యగారు ఎవరు ఏంటి నువ్వు ఏం తెలియనట్టు మాట్లాడతావు ఈయనే నన్ను చేసుకోబోయేది అయితే మొత్తం ముగ్గురా అంత గందరగోళంగా ఉంది బుల్లబాయ్ గారు మొత్తం ముగ్గురు అంటే బాబా బుల్లబాయ్ గారు బుల్లబాయ్ గారు బుల్లబాయ్ గారు గొప్ప కొలేరైపోయిందండి బాబా ఇప్పుడు ఇద్దరు కదండి ముగ్గురండి ముగ్గురేంట్రా ఒక అమ్మాయికి 3 అబ్బాయిలండి చక్రొట్టి పెరిగిపోయినట్టు క్షణక్షణం అల్లుడు పెరిగిపోతున్నాడు బాబా ముందు పేకాటపండి బాబు బయట మన అమ్మాయి గారు ఆడవుడుతో పెళ్ళాకడేస్తున్నారండి ఇలా చూస్తూ ఊరుకున్నారనుకోండి మీరు చూసిన అల్లుడు అమ్మాయి గారు చూసిన అల్లుడు అమ్మగారు చూసిన అల్లుడు ముగ్గురు కలబడి కొట్టుకున్నారనుకోండి మీ పరువు పొలాల్లో కలిసిపోతాను మళ్ళీ ఏమైంది బావగారు ఏం లేదు బావగారు వీడో పిచ్చాడు ఎప్పుడు ఏదో తెలుపుతూనే ఉంటాడు ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు తప్పే ఉంది వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే యాక్షన్ నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి నాగమణిని ఎంత తాగినా కట్టుకున్న పిల్ల నేను ఎవరిని చేయలేదు నన్ను ఎవరు చేయలేదు మేడం నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా మర్యాదగా నేల ఒప్పుకో ఆరనీయుమా ఈ ఒడియం